హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీరామ్. రీసెంట్గా నేను మీకు షేర్ చేస్తున్న వీడియోస్ మీరు చాలా చూసే ఉంటారు అబౌట్ ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ఇన్వెస్ట్మెంట్ గురించి. సో ఈ కాన్సెప్ట్లో నేను మీకు షేర్ చేసిన విధంగా ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఓన్లీ స్మాల్ అమౌంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో మీరు ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్లో చూసుకున్నట్టయితే అక్కడ హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది ఒక ప్రాపర్టీని కొనాలంటే. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఎక్కడ పోయినా కానీ మనకి 15 to 20 lakhs లేనిదే ఎక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువలో రాదు. సో చాలామందికి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనేది ఒక డ్రీమ్గానే ఉండిపోతుంది. సో ఇప్పుడు నేను అసోసియేట్ అయిన కంపెనీ అసాడ్స్ ఇది టోటలీ ఫ్రాక్షనల్ ఓనర్షిప్లో ఇన్వాల్వ్ అయిందనమాట. సో రీసెంట్గా మేము ఈ కాన్సెప్ట్ గురించి చాలా వీడియోస్ చేశాము అండ్ చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము మీకు. సో ఈ కాన్సెప్ట్ అనేది యూఎస్లో దాదాపు 40 to 45 years నుంచి ఫెమిలియర్, అండ్ యూకే లాంటి కంట్రీస్లో 30 to 35 years నుంచి, అండ్ దుబాయ్ కంట్రీస్లో చూసుకుంటే 20 to 25 years నుంచి చాలా ఫేమస్ అనమాట. సో ఇండియాలో ఎందుకింత లేట్గా ఎంటర్ అయింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకింత లేట్గా ఇంట్రడ్యూస్ చేసింది అంటే, ఇండియాలో రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడిప్పుడే ఆర్గనైజ్డ్గా అవుతుంది. సో అంటే టోటల్ ఎటువంటి మోసాలకి తావు లేకుండా, ఎటువంటి ఫ్రాడ్స్కి స్కోప్ లేకుండా రియల్ ఎస్టేట్ అనేది చాలా స్ట్రీమ్ లైన్ అయింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా 4 to 5 years బ్యాక్ ఈ కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేయబడింది, దట్ టు ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ఇన్ రియల్ ఎస్టేట్. సో దీని ద్వారా మీకు ఆల్రెడీ షేర్ చేశాను, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. దీంట్లో ఓన్లీ 2 advantages గురించి ఇప్పుడు రైట్ నౌ డిస్కస్ చేద్దాము. దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి రెగ్యులర్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్తో లాగానే ఇక్కడ కూడా మనకి అప్రిసియేషన్ అనేది ఉంటుంది మన ఇన్వెస్ట్మెంట్కి. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్, మనకి అప్రిసియేషన్తో పాటు రెంటల్ ఇన్కమ్, అంటే మన చేతిలో మన హ్యాండ్స్లో క్యాష్ అనేది ఫ్లో అవుతుంది. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్. అండ్ రైట్ నౌ ఇప్పుడు యాదాద్రిలో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ రన్ అవుతుంది మా కంపెనీలో. సో ఇక్కడ 4 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీరు ఒక బ్యూటిఫుల్ రిసార్ట్లో కో ఓనర్ అయ్యే ఛాన్సెస్ మీకు చాలా ఉన్నాయి అన్నమాట. సో 4 lakhs ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం కంపెనీలో షేర్ హోల్డర్ అవుతాము, అండ్ యాజ్ వెల్ యాజ్ కంపెనీ ఒక రిసార్ట్ని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఆ రిసార్ట్ కూడా చాలా అద్భుతమైన రిసార్ట్. యాదాద్రిలో ఇంతవరకు ఎక్కడా లేని ఫెసిలిటీస్తో ఈ రిసార్ట్ రాబోతుంది. సో ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల రిసార్ట్ కంప్లీట్ అయిపోవడం వల్ల ఒక 2 to 2.5 years టైం పడుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ రిసార్ట్, కంపెనీ విల్ రన్ ఆన్ రెంటల్ బేసిస్. పెద్ద పెద్ద కంపెనీస్తో టైప్లో ఉండి రెంటల్ బేసిస్లో రన్ చేస్తుంది. సో ఏరియా కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్. మనం ఇంతవరకు చూడని లొకేషన్లో ఆ రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. అండ్ టోటలీ హిల్ ఏరియా అండ్ సరౌండెడ్ బై బ్యూటిఫుల్ గ్రీనరీ అండ్ బ్యూటిఫుల్ లేక్. అండ్ అక్కడే మనకి 8 to 10 floors రిసార్ట్ రాబోతుంది. ఆ రిసార్ట్లో మనకి 108 rooms, అంటే మోర్ దాన్ 100 rooms ఉంటాయి. అండ్ మ్యారేజ్ హాల్స్, బాంకెట్ హాల్స్, అండ్ కాన్ఫరెన్స్ రూమ్స్, రెస్టారెంట్స్, బార్స్ అండ్ పబ్స్, అండ్ బేకరీస్, ఇంకా స్విమ్మింగ్ పూల్స్, చాలా అమ్యూనిటీస్తో ఆ రిసార్ట్ అనేది రెడీ కాబోతుంది. సో ఆ రిసార్ట్లో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు ఎలైట్ మెంబర్ అవుతారు, అండ్ మీకు కూడా కొన్ని బెనిఫిట్స్ అనేవి చాలా బాగా ఉంటాయి రిసార్ట్లో. సో ఇలా రెంట్ ఇన్కమ్ అనేది జనరేట్ చేయబడుతుంది. టోటల్గా రెవెన్యూని తీసుకొని మైనస్ ఎక్స్పెండిచర్ ప్రాఫిట్ ఏదైతే మిగులుతుందో దట్ విల్ బి షేర్డ్ అమాంగ్ ద షేర్ హోల్డర్స్, ఎవరైతే 4 lakhs ఇన్వెస్ట్ చేస్తారో. సో ఈ షేర్ వాల్యూ టైం టు టైం ఇంక్రీజ్ అవుతుంది. ఇది స్టార్ట్ అయింది 3 lakhsలో, ఇప్పుడు 4 lakhsలో ఉంది. అండ్ కమింగ్ 2 to 3 monthsలో 5 lakhs అవుతుంది. ఇలా చూసుకుంటూ పోతే అప్రిసియేషన్ మనకి 10 yearsలో మినిమం 30 lakhs ఉంటుంది అనమాట. సో మన ఇన్వెస్ట్మెంట్ సేఫ్, రిస్క్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే మల్టిపుల్ ఇన్వెస్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. అండ్ మన షేర్ వాల్యూ కూడా టైం టు టైం గ్రో అవుతూనే ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, మీరు కూడా ఇన్వెస్ట్ చేస్తే మీకు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది లైఫ్లో. సో ఫ్రాక్షనల్ ఓనర్షిప్ ఈ కాన్సెప్ట్ ఇండియాలో చాలా బిగ్ హిట్ అవ్వబోతుంది ఫ్యూచర్లో. సో ఈ కాన్సెప్ట్లోనే ఇంకా రకరకాల ఇన్వెస్ట్మెంట్ మేము మీ ముందుకు తీసుకొస్తాము. అండ్ ఆల్ ద బెస్ట్, అండ్ ట్రై టు టేక్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కాన్సెప్ట్, and try to divert your investments through fractional ownership. Thank you.